అడిగారా వాళ్ళు నిన్ను? అంటే మీరు చెప్పారు కదా అని చెప్పారు. టాలెంట్ చూపెడతారు కొంచెం. ఓ లైట్ ఎక్కువైంది ఇక్కడ కనబడతలేదు. నువ్వు నన్ను చూడవు కదా ఆయన. అందుకే వైట్ అండ్ వైట్ వేసావా? కూర్చో. వర్షా కాదురా, మీరు తాగింది ఎక్కినట్టుంది మీకు. జూనియర్ వర్ష అది. వర్షానికి కూడా మెసేజ్ చేశారు, నలిగిపోతారు మీ ఇష్టం. చెప్పు సార్, మిమ్మల్ని 4 క్వశ్చన్స్ అడుగుతాం. అడుక్కోవాలా? అడుక్కోవాలేంట్రా? అడుక్కోరా. సరేలే. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. మరేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఏంటి కుక్కర్ సెట్ వెళ్తుంది? ఇంతకుముందు అక్కడే పనిచేసేది శ్మశానంలో. ఏం చేసేదో? చిల్లర ఏరుకునేది. నువ్వు డబ్బులు కొట్టి ఏమున్నావు? అడుక్కో. పీసీ ఉంటే ఎదగదు. మీ రెండో ప్రశ్న చెప్పు. మీకు పిల్లలు ఎంతమంది? 2-3 కానీ వదిలేసాం. 2-3 కానీ వదిలేసావా? అదేంటది? సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఇప్పుడు నక్కలా కలిసింది తెలుసా? చాలా ఉన్నది దాని దగ్గర. కొద్దిసేపు బర్రెలా కూడా అరిసింది. టాలెంట్. ఎక్కడైనా అరిసేది? ఎక్కడైనా నాకు తెలియదు. మరి మీ ఇద్దరికి తెలుసా? నాకు తెలియదు. సరే అయితే. మూడో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాలి. మరి మీరెవరు? సహజీవనం అంటే డేటింగ్. ఏమే అంత గట్టి కడుతుందండి? ఏమో నువ్వు అడిగిన క్వశ్చన్ అలా ఉంది దానికి. సరే, లాస్ట్ ప్రశ్న. మీ ఇద్దరిలో ఎవరు హవా నడుస్తుంది? ఏంటి? మీ ఇద్దరి మధ్య ఎవరు హవా నడుస్తుంది? మా ఇంట్లో కాదు, మా పక్కింటి హవా నడుస్తుంది. మీ పక్కింటోడు హవానా? అదేంటది? సహజీవనం అంటే డేటింగ్. ఏమే పద్ధతిగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇస్తానరా మీలాగా? ఈయన మా పక్కింటి ఆయన, ఈయన హవా నడిచింది. అందుకే ఇక్కడ తిరుగుతున్నాడు ఆయన. పద్ధతిగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇస్తా అన్నారు. మా రేటింగ్ ఇవ్వరా? మీ డేటింగ్ ఎవరు? రేటింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టుకోండి, మంచి రేటింగ్ వస్తుంది. నువ్వు ఇచ్చే లక్ష కోసం మేము పెళ్లి చేసుకోవాలా? అవసరం లేదు, రేటింగ్ చేసుకోండి. బాగుంటాయి. ఏమే నేనేమే అన్నావు అంటుంది అది. సరే, మొదటి జంట ఇంత దరిద్రంగా ఉంది. రెండో జంట చాలా మంచి జంట అండి. వీళ్ళు 60 సంవత్సరాలుగా కలిసి ఉన్నారు. ఎందుకంటే భార్యకి చెవులు వినబడడం, భర్తకి మాటలు రావు. అయినా 60 ఏళ్ళు కలిసి ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళే మంచి జంట. ఈ జంటను చూసి అందరూ నేర్చుకోండి ఎలా కలిసి ఉండాలి కలకాలం అనేది. చూడండి, రండి సుబ్బయ్యమ్మ, అప్పారావు రండి. నువ్వు అంత ఓవరాక్షన్ చేయొద్దు. మామూలు కూడా నీ వయసు అంతే. ముసలానికి ప్రత్యేకంగా యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టింగ్ దా కూర్చో. అంటున్నాడే కూర్చోమంటున్నాడే. కూర్చోండి. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అంటే అక్కడి నుంచి వచ్చారా? ఈడెందుకు వచ్చాడు? పేమెంట్కి. ఆడాల కోసం వచ్చాడా? మనం ఎందుకు వచ్చా? శాఖ నాగడానికి. కూర్చోండి. ఏంటో ఆడు చెప్తే అర్థమవుతా నీకు? నీ దగ్గర ఎన్ని మైకులు ఉన్నాయి? నా దగ్గర 4-5 దాసం. కూర్చో. అది నీదే ఒరిజినల్? అది అవును, మొన్నే చేయించా. అవి ఎదరేట అంతలా ఉందా? సరే కూర్చో. కూర్చోండి. ఏమైంది? ఫైల్స్ ఎక్కడ? తెలుసు అనుకున్నా. సారీ, కూర్చో. కూర్చో అమ్మా. సారీ, జాగ్రత్త కూర్చో. అది ఓకేనా? ఇప్పుడు అడగచ్చా? మీద చేయండి. ఇంట్లోనే బయట రోడ్డు పెద్ద మనుషులు ఉన్నారు అక్కడ. ఏ ముద్దు అవుతున్నారు అది నీకు? అబ్బా, కరెక్ట్గా ఉన్నారు. మీది మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏంటి? చెవులు ఎన్ని పూలు పెడతాయి? ఏమైనా పడతాయి? పువ్వుల మీద చెయ్యదు. నా మొగుడే పువ్వుల చెయ్యదు. మైకి కొడేస్తాను. పువ్వుల మీద చెయ్యదు. ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? పవిత్రమైన స్త్రీని ఒరే దున్నపోతులాగా ఉన్నావు. భార్య మీద చెయ్యంటే ఏంట్రా గౌడు గేదెలు ఏంటి? ఎవరితోనా పిల్లాన్ని కాపాడాలి తెలీదా? పరాడు ఇది ఒకటి వచ్చు. ఎవరో వెనక మూసుకొని కూర్చోమంటున్నా. ఎవడన్నా తమలో పెడతాడు, చెవులో పెట్టిందండి మోరది. సర్లే, నాకు ఎందుకు కానీ ఏంటి ఆ చూపు? ఏంటి ఏంటి మొన్న పెన్షన్ వచ్చిందా? 4000. ఏంటి పెన్షన్?
వచ్చిందా ఇద్దరికి సర్లే. మీ మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్న ఏంట్రా ఇలాగంటున్నా? ఓ పవిత్ర, నాకేమో 70 సంవత్సరాలు ఉంటాయి, నీకేమో 30 ఉంటాయి. నన్ను అట్టు ఏమిటండి అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడు? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడిగావా నాయన? ఏంటి అందులో అంత అర్థం ఉందా? నేను అరిచి గీ పెట్టిన అర్థం కాలేదు. ముసలోడు 4 పిడకలు గోడకి వేసుకొస్తే ఓరి నీ ఎంకమ్మ చెప్పు. ఆ రోజుల్లో లవ్లు ఎక్కడ ఉన్నాయి నాయన? ఏమన్నాయి నాయన? మా పెద్దలు కుదిరిసిన పెళ్ళే. వెళ్ళానా? మొత్తం అంతా ఇలా. వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వేంటి ముసలిదానం అయిపోయావు? ఆడు ఆడా అలా చేశాడా? ఆడేమో రాత్రులు పగల మెల్మెక్కిరి, ఆ, ఇంట్లోనేమో. ఆహా సర్లే కూర్చోండి. ఇప్పుడు బాగుందిరా, కూర్చో. మీరు రెండో కూర్చో. ఏమైంది? ఫైట్ బయటకు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తాయి. రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంత? ఒరే గౌడికి అదేం ముచ్చుతుందిరా నీకు? అరే ఆడ కళ్ళతో చూడు గుర్తొస్తుందో. మీకు పిల్లలు ఎంతమంది? ఏంటి అలా చచ్చావంటే? ఏంటి ఈ రోజు నీకు పేమెంట్ ఎవరంట? ఎవడన్నాడు పేమెంట్ ఎవడని? ఇది మాత్రం అనబడింది ముసలిదానికి. ముసలి కొండ కూర్చో. మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు ఏంటి నన్ను వేసుకు ఊపుతా ఊపడానికి నా దగ్గరే ఉందరా. మొట్టు ఊడిపోయి ఏడుతుంటే నన్ను ఇలాగే ఈ ఆవల్ని ఏమిటి ఇలాగలాడు. మీరు అడగరా అంటే ఏమిటి? పిల్లలు ఎంతమంది అని అడిగావు? అదే చెప్పేసి నాపరా. పిల్లలు ఎంతమంది అని అడిగావు? వాడు ఎదకొచ్చిన సూడు గదిలా ఎగరడం నీకు అర్థం అవడం నాకేం అర్థం కావట్లేదు. అవును 14 మంది నాయన. 14 మందే? ఆడికి ఎవడ పడతాడు నిన్న? ఆ? ఆడు ముఖానికి రాత్రులైనా పగలైనా 14 మందిని కన్నాడా? ఏయ్! వీళ్ళకి ఇంకా ఎంత వయసు వచ్చినా సాగలేదు. కూర్చోండి. ఆ వయసులోనే రాసం. సరేలే కూర్చో. మీ మూడో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కొడతాయి, పూలకి పోతాయి. ఆడెవడో పక్కకి వెళ్ళాలంటాడు. నేను చెప్పింది తప్ప అందరూ వినబడతాయి నీకు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏంటి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే హైదరాబాద్ వెళ్ళిపోదాం వద్దురా, అక్కడ బాగోదురా. ఇలాగంటాడేట్రా? గుండె పోతులా అడగాలని తెలియదురా భార్యను. అలా పెళ్ళి 8 సంవత్సరాలు అయింది, ఎప్పుడైనా ఇలాగెలాగ ఏంటి అర్థం ఉందా? ఓడి అమ్మ ఏంటి చెప్పు మరి. నా కోపం వచ్చిందనుకో ఆడు సైలెన్స్ గా ఉంటాడు. ఓకే. ఆడుకు కోపం వచ్చిందనుకో ఆడే సైలెన్స్ గా ఉంటాడు. ఎవరు పాడరు కదా ఆడికి. నీ దెబ్బకి నేనే సైలెంట్ కొన్నాను. కూర్చోండి. ఆఖరి ప్రశ్న ఇదైనా అడిగేద్దాం. ఆపండ్రా పోండ్రా, చూడలేకపోతున్నాం. మీ లాస్ట్ ప్రశ్న ఇదైనా చెప్పండి. మీ ఇద్దరి మధ్య ఎవరు హావా నడుస్తుంది? వద్దులే. మీ ఇద్దరి మధ్య ఎవరు హావా నడుస్తుంది? హవా ఊపుతా ఏమిటండి ఒక పవిత్ర. ఒరే నీకు తెలుసు కదా వాళ్ళ పక్కింటో నా ఒక్క ఇలా చూడగానే మాడి మధ్య అయిపోయాడు. అలాంటిది వాళ్ళు ఇలాగ వాడు కూడా నేను చూసినట్టున్నాడు. ఎప్పుడు మాడు మసి అయిపోయాడు. కాదురా ఇట్లా ఆడ వంట చేస్తాడు. సర్లే, నేను అడిగిందని చెప్పలా. ఏమిటంటే అట్లా నువ్వు ఆగు. ఆ మాత్రం పర్ఫార్మెన్స్ నేను చేయలేదని చెప్పలేదు. చూడు ఇదిగో. ఏ మూలసంఖ ఉందా? వస్తే ముసలి సరిగ్గా చూసి చెప్పు. ఏంటి పిలకలు కూడా వచ్చాడు? ఏమిటంటే అంటున్నాడు, మీరు చెప్పండి. నువ్వు చెప్పలే. అర్థం కాలేదండి.
నీకు అర్థమైందో స్టేజ్ కూడా అవ్వలేదండి అసలు. చూసారుగా ఆడావే. ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో నా హవా నడుతుంది. మీ బాగానే అవుతుంది. కప్పు ఏది ఎత్తానన్నా బొక్కెత్తారు పో. ఇలాంటి బొక్కలు చాలా ఏయ్, పో. ఏంట్రా చూపి బొక్కలు పో. రెండో జంట ఇప్పుడు ఇద్దరం ఉంది. మూడో జంట చూద్దాం. ఇదైనా మంచి జంట వస్తుందేమో. రండి సుధీర్ అండ్ రష్మి ఈసారి అయితే రండి. సుధీర్ రష్మి అంటే మీరా? నేను వాళ్ళేమో అనుకున్నాను కదరా. వినపడట్లేదా? హలో, మైక్ ఆన్ చేయరా? కూర్చో. అరే బ్యాటరీలు అయిపోయా ఏంటి? ఎవరో ఒకరు కూర్చోండి. ఫస్ట్ కూర్చోండి సార్, కూర్చోండి. నమస్తే. సిరాయి ఇస్తున్నారు కదా. ఒరే అంత అమ్మమైందని పెట్టుకుని ఇలా పారిపోతున్నాయిరా. నేను మొగ్గాన్ని నువ్వు మొగోడరా? కూర్చో. నమస్కారం. కూర్చో. ఎలా తగ్గిందిరా నీకు? ఎంత అనుకున్నదే? మీ మొదటి ప్రశ్న అడుక్కోనా? గట్టిగా పెట్టిరా సౌండ్. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అర్థమైంది. ఏంట్రా ముద్దు పెడితే ఇక్కడికైనా కూర్చోండి. అర్థమైంది. మీరు ఎంత సిగ్గుపడుతున్నారంటే మీకు పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయ్యి ఉంటుంది. కూర్చోండి. నమస్కారం. నమస్తే. అది ఏం చేసింది? సెయ్యి చేసింది. నీ అక్కడ సైకిల్ తొక్క తర్వాత తొక్కుతు నన్ను తొక్కు ఫస్ట్. పెళ్లి చేసుకున్న చేస్తానికేనా కన్నయ్య? సర్లే మీ పిల్లనే కదా ఏదో పక్కన నా పిల్లం. అమ్మో ఇవి చెయ్యడం ఎవరిని చెయ్యడం. నమస్కారం. మీ రెండో ప్రశ్న అడక్క. నీకు పిల్లలు ఎంతమంది? పిల్లలని కానీ అంతవరకు మరి కడితే ఇంకేం పిల్లలు పడతారే? ఒక రాజంపేట ఒక కడప మారిపోతే ఇంకేం పడతారా? పిల్లలు అని రాజంపేట మారిపోయి. నేను కననయ్యా. నువ్వు కనవలే పోనీ. అది పిల్లరా దెయ్యంలా చూస్తున్నావు. నా పిల్లం. నీ పిల్లమేరా బాబు. నా పిల్లం గారు కూర్చో. నీ పిల్లాన్ని అనలేదు. నీ పిల్లాన్ని అన్నా చెయ్యేసానా? ఇలా పట్టుకున్నానా? కన్నయ్య అన్నయ్య అనుకున్నాడు. అన్నయ్య నీకు కన్నయ్య ఉంది. అమ్మ తిట్రా కూడా నీ చెల్లె చెడ్డు. కూర్చో. కూర్చోండి. ఎవరు? అరే కర్యాడా అవును రాకు. నాకు డౌట్. మాది ఇక్కడ రాబోయినకి వాడు అమరావతి మొన్న 2 ఎకరాలు రాసి ఇచ్చాడు. కూర్చోండి. అవసరమా? నమస్కారం. 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 నమస్కారం రా. కదలకుండా చెప్పండి. అర్థం పెడతాను. ఇంత దూరం మారిపోతున్నావు ఏంట్రా? కన్నయ్య. నేను కన్నయ్య. ముద్దు పెడతాను. పెళ్లి చేస్తున్నా ముద్దు పెడతాను కదా. మరి
చెప్పా ఆ, ఇది దేవుడి ఇక్కడ ఆ, ఆ. జై బోలో గణేష్ మహారాజ్కి చూసినావా చూస్తారు చూసిరా ముద్దు పెట్టద్దు ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ మాదా? మీ ఇల్లు ఎక్కడ ఉంటది మా ఊరే ఎందుకు నీకెందుకు? నీదేవు మా ఊరే మీ ఊరా ఏ కనవద్దు అదే మీ ఇల్లు ఎక్కడ చెప్తా వస్తా మా ఇంటికి అమ్మ చెప్పొచ్చు కదా. మా చెప్పు పోయి రాజు కట్టుకో అన్నిటిగా పోయి అమ్మది ఆ, చెప్పు ఏ ఊరు మీది మా ఊరే ఆ? మా ఊరు అదే ఊరు పేరు మా ఊరు మీ అమ్మ పేరు ఏం పేరు అమ్మ ఆ? మీ నాన్న పేరు నాన్న ఒరేయ్ ఆ, ఏంద్రా నువ్వు నీ పేరు ఆ? నీ పేరు చిరంజీవి అబ్బా జీపీ ఆ, సర్లే కూర్చో మూడో ప్రశ్న అడుక్కో భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి అమ్మా! నువ్వు చెప్పు నువ్వే చెప్పు. నువ్వు చెప్పు నువ్వు చెప్పు మా. చెప్పు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు నేను చెప్పనా నువ్వు చెప్పు అటెండ్ ఇస్తాను నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నేను చెప్తా నువ్వు ముద్దు ఇయ్యకు ఎందుకు? దేవుడు ఆహా సర్లే లేవు. ఏయ్, ఎత్తి రా కూర్చో కూర్చో నువ్వు చెప్పకపోతే నేను వాళ్ళకి వెళ్ళి ఏయ్, దీనికి మొగ్గు అనుకున్నట్టే ఉంది కోపం మరి ఉండవా ఉంటది ఉంటది చెప్పకుండా నువ్వు చెప్పు నువ్వు కూర్చో కూర్చోరా నువ్వు చెప్పు నువ్వు కూర్చో. కూర్చో. ఏయ్, కూర్చో. అమ్మా. ఆ, కదలకుండా చెప్పు అదన్నయ్య. ఆ, ఏయ్, ఐదు మూడు మరి అమ్మోయ్ సర్లే ఈ చెవులకు ఆ చెవులకు వెళ్ళాలి ఆహా ఇది చూస్తున్నా గుద్దుతావేమోనని. అమ్మో నీ ఆఖరి ప్రశ్న అడుక్కో నీ ఇద్దరి మధ్య ఎవరు కావాలనిస్తుంది నువ్వు చెప్పు నువ్వు చెప్పు. అది పోతే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇట్లా ఏ కార్లో తీసుకోవాలి? నువ్వు నాకు కాలేదు మరి ఇట్లా నువ్వు రా. నువ్వే చెప్పు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఏయ్, వచ్చి ఏంటి గుర్రం పరిగెట్టి కొట్టినాకో నువ్వు చెప్పు. ఎవరా మేబీ చెప్పు. కమ్మురు కమ్మురు సిరాక్ ఏయ్, పోనీ మంచి వెళ్ళిపో పోరా నువ్వు పో. పెడుతున్నావా పెడుతున్నావా ఏయ్, కనిపించొద్దు నాకు మీ ఆవిడ వద్దే నువ్వు చెప్పు ఏయ్, మూడు గంటలు ఇంత రైతులు కమిటీ వాళ్ళకి జై మూడు గంటలు ఇంత ధైర్యంగా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఇంకో 3 గంటల తర్వాత వద్దాం థ్యాంక్ యూ